సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు మేడిచెట్టి వీరవంశ సత్యనారాయణ. ఏం చేస్తారు సార్ మీరు? నేను వ్యవసాయం చేస్తాను, నిమ్మకాయల వ్యాపారం చేస్తూ ఉంటాను. సార్ ఎలా ఉందండి, అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. గత 2019-24 మధ్యలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నానా ఇబ్బందులు అంటే అతను ఏదో బటన్ నొక్కి అని చెప్పేసి చెప్పుకుంటాం తప్ప బటన్ నొక్కితే సరిపోదు కదా. ఈరోజు 2019-14 మధ్యలో ఎక్కడ కూడా తట్ట ఇసుక కానీ, తట్ట మట్టికి కానీ, తట్ట కంకర కానీ వేయలేదు. ఈరోజు ఈ 8 నెలల కాలంలో ఉదాహరణ మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసాం. ఎస్సీ కమ్యూనిటీలకు 5 లక్షల రూపాయలతో కాంపౌండాలు కడుతున్నాం. జలజీవన్ మిషన్లో మా గ్రామానికి 2 కోట్ల రూపాయలతోటి వాటర్ 2 ఓహెచ్ఆర్లు పైప్ లైన్లు బ్రహ్మాండంగా కడుతున్నాం. అదేవిధంగా గతంలో పాలకొల నుంచి వేడింగపాలెం రావాలంటే గోతుల మయంతో బీభత్సంగా ఉండేది. ఆ రోడ్ని ఈరోజు బ్రహ్మాండంగా తోట రోడ్డు గౌతిరెడ్డిని పూడ్చేసి బ్రహ్మాండంగా వేసారు. మేము 5 నిమిషాల్లో పాలకొల వేడింగపాలెం వస్తున్నాం. అదేవిధంగా రైతులు చూసుకుంటే రైతులు ఇదివరకు ధాన్యం పడితే ఈ రోజు పడితే మళ్ళీ పంటకు కూడా డబ్బులు వచ్చి కాదు. ఇప్పుడు ఈ రోజు పడితే 24 గంటలు లేదా సాయంత్రానికి డబ్బులు పడిపోతుంది. అదే మిల్లిగాడికి వెళ్తే ఈ మార్చురీ కోతలైన అయ్యని అని చెప్పి డబ్బులు కట్టమన్నారు. అవి ఏమీ లేకుండా బ్రహ్మాండంగా రైతు హ్యాపీగా ఉన్నాడో బ్రహ్మాండంగా పరిపాలన సుజావుగా సాగుతుంది. మీరైతే రైతులకి న్యాయం చేసింది ఈ ప్రభుత్వం మీరు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న గడిచిన డిసెంబర్లో రైతులకి రైతు భరోసా అందలేదు, రైతుల్ని పూర్తిగా మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి ధర్నాలు కూడా చేశారు కదా. మరి జనాలు కూడా సపోర్ట్ చేశారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ధర్నాలు చేశారంటే అతను మొత్తం ప్రభుత్వాన్ని 12,000 కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయి ముద్దునేతర పొడికిని లండన్లోను తాడేపల్లి ప్లాస్లోను ఎలహంగా బెంగళూరులో పొడికిని అప్పుడప్పుడు వచ్చి ఎవరైనా సరే మన అంతకుముందు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు జైల్లోకి వెళ్తే జైలు పక్షుల్ని పరామర్శకు వెళ్ళి ఏదో వచ్చి మాకు మళ్ళీ మైక్ ముందు 4 మాటలు మాట్లాడి కారు కొత్త కొత్త తప్ప అతని మాటల్లో వాస్తవం లేదు. అవన్నీ కూడా తప్పుడు ప్రచారం. ఇది అతను కూడా వచ్చినంత బ్యాచ్ పేటీఎం బ్యాచ్. వాస్తవాలు మాట్లాడే వాళ్ళు, వాస్తవాలు చెప్పే నాయకులు వెనకాల లేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రోడ్ల పరిస్థితి బాగుందని మీరు చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ గోతులైనా లేకపోతే కొత్త రోడ్లైనా చేసింది మేమే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలు కూడా పోడ్చలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. సరే అండి, ఇప్పుడు అతను శుభ్రంగా చేసేసి ఉంటే ఇప్పుడు మేము గోతులు పొడ్చాల్సిన పని ఏముంది? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గోతులు ఎందుకు పొడ్చాలి? రోడ్లు వేయడానికి అవకాశం ఉండదు కదా. మరి మేము ఈ వచ్చిన ప్రభుత్వంలో ఇప్పుడు ఉదాహరణకు పాలకొండ నియోజకవర్గంలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ఆయన యొక్క నియోజకవర్గంలో పర్టికులర్గా పాలకొల టు వేడింగపాలెం మన పాలకొల టు మార్టేరు మన పెద్ద రోడ్డు ఉంది కదా, నర్సపూర్ కెనాల్, ఆ కెనాల్ పక్కన వైండింగ్ 25 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా దొడ్డిపట్ల రోడ్డుకి శంకుస్థాపన చేసి రోడ్డు వైండింగ్ చేసి గోతులు పూడిపించారు. మా రోడ్లు గ్రామాల్లో ఉన్నటువంటి మన ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా గోతులు పూడి బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చేసేసి ఉంటే ఇవన్నీ ఎందుకున్నాయి? కళ్ళు లేని కబూతులు మీరు. కళ్ళు ఉంటే ఇలా మాట్లాడరు. మీరు చెప్పి అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అవాస్తవాలు మాట్లాడగానే మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేసే ప్రజలు. మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? నారా లోకేష్ గారు మంచి మెచ్యూరిటీ ఉన్న నాయకుడు అండి. మన ఆయన యువగలం పాదయాత్రలో బ్రహ్మాండంగా అవలోహన చేసుకుని పరిపాలన ఎలా చేయాలో కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇంకొద్ది తల్లికి వందనం ప్రోగ్రాం వేయలేకపోయారు. రాబోయే విద్యా సంవత్సరం అంటే జూన్ నెలలో ఆయన హామీ ఇచ్చిన మేరకు ఎంతమంది పిల్లలు అంతమందికి కూడా 15,000 రూపాయలు వేసి తీరతారని చెప్పి నమ్మకం మాకు పూర్తిగా ఉందండి. మరి పెట్టుబడులు ఏం తీసుకొస్తున్నారంటారు నారా లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్ అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఈ దేశానికి పరిపాలించిన నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి తోడున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక భరోసా కల్పిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కోడిగుడ్ల మంత్రి ఆయన అమర్నాథ్ గారు మేము అక్కడికి వెళ్తే దావోసి వెళ్తే సెల్లెడుతుందని చెప్పేసి వెళ్ళపోయామని చెప్పేసి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అవి ఏమీ లేదు. తండ్రి కొడుకులు లెక్క లేకుండా దావోస్ రోడ్లలో చలికోట్లు వేసి తిరిగి పెట్టుబడుల కోసం అవిశ్రాంతం శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుందని చెప్పేసి, పెట్టుబడులు పెరుగుతాయని చెప్పేసి, నిరుద్యోగ యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెప్పేసి జనాల్లోకి వస్తాను, జనాల సమస్యలు పరిష్కరిస్తాను, జనాలను పూర్తిగా మోసం చేసింది ప్రభుత్వం అంటారు. మరి నిజంగా జనాల్లోకి వస్తే జనం స్వాగతిస్తారంటారు జగన్? అసలు ఈరోజు ఒక పిల్ల పుడితే ఎదిగి దానికి నేర్చుకుంటే కనీస సమయం కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 8 నెలలు అవ్వలేదు.
నువ్వు చేసిన అప్పులు, నువ్వు చేసిన తప్పులు చూసుకుంటాకే సమయం సరిపోయింది. ఇంకా నువ్వేమని చెప్పేసి మాట్లాడతావు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని అసమర్థుడు నువ్వేం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నీ మాట్లాడేది అర్హత ఉంది నీకు? ఇవన్నీ కూడా తప్పుడు కూతలు మానేసి ప్రభుత్వాన్ని సహకరించు. ఆఖరి రోజు వరకు చూడు. తప్పు నిజంగా నువ్వు చేయలేకపోతే ప్రజలే నీకు ఎలాగ 11 సీట్లు ఇచ్చారు, వీళ్ళకి కూడా అలాగే ఇస్తారు. నువ్వు నిజంగా పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నావు అనుకో, జగనే బెటరు, ఈ కూటమి ప్రభుత్వం వేస్ట్ అని చెప్పేసి ప్రజలే అనుకుంటారు. నువ్వు చెప్పకలొద్దు, ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే నిర్ణయితలో నువ్వు మొన్నటి వరకు 175 నాయే అన్నావు. ఏమైనా 11 సీట్లు పరిమితమయ్యావు. నువ్వు తప్పుడు మాటలు మానేసి నీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు మాటలు మానిపించేసి నువ్వు ఒక అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్య పోరాడు, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి నువ్వు బ్రహ్మాండంగా పరిపాలించడం, ఒక రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తాకి సహకరించమని చెప్పి కోరుతున్నాను.